ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కతిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనకటి తరం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బామ్మలు తమ మన్మలు, మన్మరాళ్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్ళు. కానీ ఇప్పటి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలకు సమయం లేదు కాబట్టి మా ఆకాశవాణిలా రోజు పొద్దుమట్ల 5:30 నిమిషాలకు కతిందాం అనుకుంటా పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. మరి ఇయ్యల్లటి కతిందాంలో నాదర్గుల్ కథల సంపుటి నుండి క్రియాశూరుడు కథ ఇందాం. రచన పైడిమర్రి రామకృష్ణ, చెప్తున్నది ఈ వరలక్ష్మి. విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది విజయేంద్రవర్మకి. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశ సంచారానికి బయలుదేరాడు. ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటువైపు వెళ్ళాడు. అక్కడ 4 సంగీత వాయిద్యులు వాయిస్తుంటే మరో 2 గానం చేస్తున్నారు. ఆ గానం చేసే యువతీ యువకుడు 2 అంధులే. మధురంగా పాడడం ఆపాక సొంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు వాళ్ళు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవడం ఆశ్చర్యం కలిగించింది విజయేంద్రవర్మకి. రాజు గొప్ప కళాకారుడు, ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడతాడు. మీరిలా యాచించడం వింతగా ఉంది, యువతిని అడిగాడు రాజు. రాజు కళాకారుడైనందుకు మా బ్రతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి, కానీ పనులు మాత్రం శూన్యం అన్నది ఆ యువతి. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు ఆ మాటలకి. గుర్రమెక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ పైసలిస్తున్నారు. నృత్యం ముగిశాక, చూడమ్మా, రాజు కళాప్రేమికుడు కదా, నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు అని అడిగాడు విజయేంద్రవర్మ. రాజు గొప్ప కళాకారుడే కాదు, మంచి కళాప్రేమికుడు కూడా. కళల గురించి వారు మాట్లాడే మాటలే ఎక్కువుంటాయి, కానీ చేతులు ఉండవు. రాజు కళా పోషకుడు మాత్రం కాదు, క్రియాశూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బ్రతుకు పట్టుండేది కాదు అని ఆవేశంగా అంది ఆమె. ఆ మాటలు విన్న విజయేంద్రవర్మ బాధతో మళ్లీ గుర్రమెక్కి అలా కొంత దూరం వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళాక నాదర్గుల్లో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు ప్రతి ప్రదర్శనకు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపీ తీసి దానం చెయ్యమని అడుగుతాడు. తాతా, రాజు కూడా నీవలే గొప్ప ఇంద్రజాలికుడు కదా, నువ్వేంటి ఇలా అడుక్కుంటున్నావు అని అడిగాడు విజయేంద్రవర్మ. నేను కళాకారుడినే కాని రాజుని కాదు కదా. రాజు మంచి వక్త. నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అటు శంఖానికి ఇటు మనకు ఉండదు. రాజుగారి ప్రసంగాలు కూడా అంతే అని అన్నాడు ఆ వ్యక్తి. కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడవకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు రాజు. ఆనాటి నుంచి కళాకారులను గుర్తించి వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగుల కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు సమకూర్చిండు. పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకొని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్లలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. కొద్ది రోజులకే విజయేంద్రవర్మ క్రియాశూన్యుడు కాదు, క్రియాశూరుడిగా పేరు పొందాడు. నాదర్గుల్ కథల సంపుటి నుండి క్రియాశూరుడు కథ విన్నారు కదా. రచన పైడిమర్రి రామకృష్ణ, చెప్పింది ఈ వరలక్ష్మి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.